From girls campus, Subia 436 from main campus, Nabila Noshid girls campus, from girls campus. కొద్ది దూరం నుంచి వస్తాయి మనకి రమ్మను భక్తులారా మిమ్మల్ని
ఫ్రెండ్తో షాపింగ్ వెళ్తున్నప్పుడు నీకు నచ్చేటి తక్కువ ఉంటాయి, మీ మమ్మీకి నచ్చేటి ఎక్కువ ఉంటాయి, అయినా భరించి వెళ్ళాలి. బట్ టూర్కి వెళ్తున్నప్పుడు కూడా అంతే. ఇవాళ మనం ఫ్రెషర్స్ డే జరుపుకుంటున్నామంటే కొన్ని మీకు నచ్చేటి, కొన్ని నచ్చని, అన్నింటినీ కూడా మీరు ఈక్వల్గా ట్రీట్ చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముందుగా సెకండ్ ఇయర్ పిల్లలకి మనస్ఫూర్తిగా నేను అభినందన తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి మరి ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్ అరేంజ్ చేసినందుకు. అట్లాగే జూనియర్స్కి అల్ఫోర్స్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను. మరి ఇప్పటి వరకు కల్చరల్ ప్రోగ్రామ్స్, యాంకరింగ్, ఈవెన్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చూస్తున్నాం. జగిత్యాల అల్ఫోర్స్ ఏ రకంగా దూసుకొని ముందుకు వెళ్తుంది అనేది ఒక ఐపీలోనే కాకుండా ఎఫ్సెట్లో 22వ ర్యాంక్ తీసుకురావడం చాలా అద్భుతం. అట్లాగే మరి ఐఐటీలో సీట్ సంపాదించడం. అఫ్కోర్స్ అమ్మాయి మన తెలంగాణ కౌన్సిలింగ్లోని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో జాయిన్ అయింది. బట్ షీ గాట్ సీట్ ఇన్ ఐఐటీ. అంత దూరం వెళ్ళడం ఇష్టం లేకుండా మన దగ్గర హైదరాబాద్లో జాయిన్ అయింది. అంటే ఈ సంవత్సరం చూడండి, మనం ఐఐటీలో కావచ్చు, ఎన్ఐటీలో కావచ్చు, తెలంగాణ కౌన్సిలింగ్ ద్వారా తెలంగాణ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో కావచ్చు, అట్లాగే మెడికల్ ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు, అందులో కూడా మన పిల్లలు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తూ ముందుకు చూసుకొని వెళ్తున్నారు. ఇంకా ఐపీ మార్కుల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీఆర్ డూయింగ్ వెరీ మచ్. ఇలాంటి తరుణంలో మరి మీ అందరికీ కూడా మళ్ళీ విజ్ఞప్తి చేసిన, జీవితంలో అత్యంత కీలకమైన దశ ఏదైనా ఉందా విద్యార్థి దశలో అంటే ఓన్లీ ఇంటర్మీడియట్స్. ఎందుకంటే స్కూల్ వరకు 10th వరకు రొటీన్, వెదర్ ఎయిత్ యాన్యువల్ ఎగ్జామ్స్ బయట యూ విల్ బి కమింగ్ టు 9th ఒకరోజు బడికి వెళ్ళకపోయినా 10th వచ్చేస్తుంటారు. 10th సగం చదివినా ఈ స్టేట్ సిలబస్ పరీక్షలు అంత సునాయాసంగా ఉంటుంది. పరీక్ష క్వశ్చన్ పేపర్ కాకుండా పరీక్ష మూల్యాంకనం కావచ్చు, మిగతా అన్నీ కూడా మిమ్మల్ని ఎలా పాస్ చేసి బయటపడాలన్నట్టుగా ఉంటుంది. సో ఇప్పటి వరకు పెద్దగా జీవితంలో మనం ఏమైనా సాధించామంటే ఏముండదు. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వరకు చిలికలు లేకుండా వచ్చారు. ఇంటర్మీడియట్లో కూడా మీ ఇష్ట ప్రకారంగా డాడీ నేను ఫలానా కాలేజ్లో జాయిన్ అవుతాను, ఫలానా గ్రూప్ అంటే మీ డాడీ ఫీజు కట్టాడు, నువ్వు జాయిన్ అవుతున్నావు. బట్ రేపు పొద్దున ఇంటర్ తర్వాత డాడీ నేను ఫలానా ఐఐటి హైదరాబాద్లో జాయిన్ కావాలనుకుంటున్నాను, డబ్బు కడతాము అంటే నాన్న ₹1,00,00,000 ఇచ్చినా నేను అక్కడ జాయిన్ చేయలేదు. నీకు మంచి కాలేజీలో ఇంజనీరింగ్ లేదా మెడికల్ సీట్ రావాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంక్ వస్తే మాత్రమే నువ్వు చేయగలవు, అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా డివైడ్ అయిపోతుంటారు. రొటీన్గా అడ్మిషన్ కాలేవు. ఎంత డబ్బులున్నా కూడా ఒక మంచి కాలేజీలో నువ్వు సీట్ కొనలేవు. కాబట్టి ఖచ్చితంగా మీరు బాగా చదివి ఈ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు తెచ్చినప్పుడు మాత్రమే నువ్వు మళ్ళీ మంచి సహవాసంతో మంచి బ్రాండెడ్ కాలేజీలో నీకు నచ్చిన కోర్సులో నువ్వు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం 2026 ఫలితాలు. నిన్న జోసా కౌన్సిలింగ్ అంటే ఐఐటి జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్కి కౌన్సిలింగ్ ఉంటుంది ఒకటి. ఆ కౌన్సిలింగ్ ఏజెన్సీని జోసా అంటారు, JOSAA అంటే జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ. ఆ జోసా కౌన్సిలింగ్ 5 రౌండ్లు పూర్తి అయిపోయింది. అట్లాగే ఫైనల్ రౌండ్ స్పెషల్ రౌండ్ కూడా ఉంటుంది, దాన్ని CSAT రౌండ్ అంటారు. నిన్న ఒక రౌండ్ రిజల్ట్స్ వచ్చింది, ఇంకొక రౌండ్ కూడా ఉంది. దాంతో పరిపూర్ణంగా ఆ రౌండ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇప్పటి వరకు అల్ఫోర్స్ జూనియర్ కాలేజ్లో చదివిన పిల్లలు 127 మంది చిన్నారులకి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయిన ఐఐటీలు, NITలు, IIITలు, సెంట్రల్ యూనివర్సిటీలు ఇలాంటి కాలేజెస్లో 127 మంది సీట్లు రావడం జరిగింది. అందులో ఫస్ట్ టైం మనం టాప్ నంబర్ 1 ఐఐటి ముంబైలో సీట్ సంపాదించారు ఒక పిల్లవాడు. రెండవ ఐఐటి ఢిల్లీలో కూడా 2 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. 3వ నంబర్లో ఉన్న చెన్నై ఐఐటిలో కూడా సీట్లు రావడం జరిగింది. 5th ఐఐటి ఖరగ్పూర్లో 6 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. భారతదేశంలోని 8వ స్థానంలో ఉన్న మన హైదరాబాద్లోని ఐఐటి హైదరాబాద్లో కూడా 5 పిల్లలకు సీట్లు రావడం జరిగింది. మరి మన తెలంగాణలోనే ఉన్న మంచి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భారతదేశంలో 3వ స్థానంలో ఉన్న NIT వరంగల్లో 9 మంది చిన్నారులకు సీట్లు రావడం జరిగింది. భారతదేశంలో 2 ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు ఉన్నాయి, ఒకటి హైదరాబాద్, ఇంకొకటి బెంగళూరు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే మీరు IIIT విన్నారు. IIIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలు 26 ఉన్నాయి భారతదేశంలో. అవి కాకుండా
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే IIITలు 2 ఉన్నాయి. అందులో నంబర్ 1 హైదరాబాద్. అందులో మన దగ్గర నుంచి 2 పిల్లలు ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు. అట్లాగే మరొక ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అయిన బెంగళూరులో కూడా ఒక చిన్నారికి ఈసారి అడ్మిషన్